బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీల కోసం పోరాడేది తాము మాత్రమేనని, ఇతర పార్టీలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ బలహీన వర్గాల ద్రోహులు అని మండిపడ్డారు. గతంలో ఇతర రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లు 50% మించకూడదన్న కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా ఈ పరిమితిని అధిగమించేందుకు ప్రభుత్వం సేకరించిన డేటా, నివేదికలు ఆధారంగానే కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు. అసలు బీఆర్ఎస్ కోర్టులో ఇంప్లీడ్ ఎందుకు కాలేదు అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. సిగ్గు లేకుండా బయట విమర్శలు చేసే బీఆర్ఎస్ నాయకులు కోర్టులో మాత్రం లేరు అని మంత్రి ఆరోపించారు. కోర్టులో రిజర్వేషన్ నిలిపివేస్తే బీఆర్ఎస్ నేతలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. అటు బీసీ రిజర్వేషన్ల అమలులో అడ్డంకులు తొలగించేందుకు కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న నిధులు ఇప్పించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేయడం లేదా అని ప్రశ్నించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 42% రిజర్వేషన్లతో జరపాలన్న ఆలోచన ఉందని తెలిపారు పొన్నం ప్రభాకర్. ఇక బీసీ సర్వేలో పాల్గొనని పార్టీలకు మాట్లాడే నైతిక హక్కు లేదని పొన్నం తీవ్రంగా హెచ్చరించారు. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంటే గంటల్లో బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేదన్న ఆయన, మేము కోర్టులో చేస్తున్న పని మీకు తెలిసి మాపై ఆరోపణలు చేయొద్దు, సలహాలు ఇవ్వండి, తీసుకుంటాం. బలహీన వర్గాల పట్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అన్యాయం చేశాయని తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగం ఏం చెబుతుందో తెలియకపోతే తెలుసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో వారికి హక్కుగా రిజర్వేషన్ ఇవ్వాలి. బీసీ సర్వేలో పాల్గొనని వారు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు పొన్నం ప్రభాకర్.